వెల్కమ్ గాయ్స్, ఈరోజు 100 మరి 100 చేసేసాను. సో వెల్కమ్ గాయ్స్, ఈరోజు కొత్త బ్లాగ్ తోటి అయితే మేము ముంగటికి వచ్చేసిన. చాలా రోజుల తర్వాత బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. ఏమనుకోకరి ఈరోజు మన ధీరజ్ భాయ్ వాళ్ళ తమ్ముడు, అంటే ఊరు నుంచి తమ్ముడు వచ్చిండు. సో అట్లనే మన హైదరాబాద్ స్ట్రీట్స్ కూడా మీరు ఎప్పుడు ఇవ్వలే కదా, మనం చూపిద్దాం హైదరాబాద్ ఎట్లుంటుంది. రాత్రిపూట చెమక్ చెమక్ కొడతాం మొత్తం. ఈరోజు టిల్లు బాయ్ తోటి అయితే నేను ఈ బండి ఎక్కేసిన హీరో. మా ధీరజ్ భాయ్ మొత్తం మేము సామాన్లు చదువుతుండు. ఏం చదువుతున్నావు బాయ్? హెల్మెట్ ఇలా పెట్టడానికి హెల్మెట్ లో కూడా ధీరజ్ వాళ్ళ తమ్ముడు. హాయ్ బ్రో, ఏం పేరు జర ఇంట్రడ్యూస్ ఇలా అంటే రిషియా. ఇక మన రిషి బ్రో కూడా వచ్చేసిండు. ధీరజ్ భాయ్ అయితే జూపిటర్ తీసేసి అంటున్నా. ఏంది ఏందిరా ఇది? అవుతుందండి ఇది ఏంది? గోకు ఏడా లోపట లోపల. సో నేనైతే ఇక మన చేయి బాగాలేదు కాబట్టి మన ఇల్లు బాయ్ అయితే బండి నడిపించేసాను. మనమైతే ఎక్కేసాను. మెల్ల మెల్ల. సో గాయ్స్, ఈరోజు జగ్నేకి రాదు కాబట్టి మొత్తం మళ్ళీ అంతా చెమక్ చెమక్ కొడుతురు. ఇక మనం కూడా ఈరోజు మనకు కూడా జగ్నేకి రాతే రాత్రి అంతా తిరుగుడే. ఇక మా మమ్మీ ఇటే పంపించింది, అంటే పంపించకపోతుండే ఇక కాళ్ళు పట్టుకుంటే పంపించింది. ఇక టిల్లు బాయ్ అయితే మొత్తం హీరో అన్న హీరో తీరు నడుతుండు. ఇక మనమైతే తానగా లాలాపేట్ ఫ్లైఓవర్ అయితే ఎక్కేసినాం. సో మెల్లగా అట్లా ఏడిపోతామో ఇంకా ఫిక్స్ కాలే, బట్ అట్లా అట్లా తిరగాల. చూసాం మీకు మంచిగా మన హైదరాబాద్ స్ట్రీట్స్ అన్ని చూపించేసాం. వాళ్ళిద్దరు మీ ఇష్టం ఎందుకంటే ఆడికి ఫస్ట్ అయితే తారనగా పోయి పెట్రోల్ కొట్టిద్దాం. గాయస్, ఇక మనమైతే పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ అయితే కొట్టించేసినాం గాయస్, 150ది. గాయస్ మన బండి పంచర్ అయితే అయిపోయింది. ధీరజ్ బాయ్ పాపం బాగా పడుతున్నాం. పంచర్ అయితే ఇక మా టిల్లు బాయ్ ఇందాకనే డ్రంక్ అండ్ డ్రైవ్ లో చెక్ చేసిరు. ఇక ఊదిను ఎట్లుంది నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? ఎట్లుంది ఊదినప్పుడు? ఊదుడు కంటే అందరే పట్టుకురా అనుకున్నా. ఇక పోలే మనం ఇంకెళ్ళున్నాం కదా, అద్దెలో పట్టిస్తాం. మనం పోలీసు వాడు ఏమన్నాడు ఖాళీ బురానే అయిపోయాడు. మనం మాట్లాడరా నువ్వు గమ్మున పంచర్ అయ్యి పాటు. ఇక బండి ఎన్ని పడ్డాయి పంచర్? ఇది 4 అన్ని నువ్వు వేసావు కదరా. అదే అది ఎట్లా పడుతుంది అర్థమైతే లేరా. అదే ఇట్లుంటది కదా జీరో జాయిన్ తోటి, అందుకే అలా డాడీ బండి అందుకే నిన్నెక్కించుకున్నందుకే 3 వచ్చాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇక్కడ చెకింగ్ అవుతుంది, బండ్లు ఆపిర్రు, అంకుల్ వెయిటింగ్ అలా బండ్లు రావాలని. కార్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ. పోర్షా టైగర్ మస్తు వచ్చింది, మస్తు ఉందిలే. అయితే బోరని అనుకో. అనుకో ఫస్ట్ టైం అనుకో. అందుకే జుబ్లీస్ రావాలా మస్తు ఉంటాయి. నైట్ కూడా ఆల్రెడీ అందుకే అందరు కార్లో వెళ్ళా వస్తుంది. ఇక మన మిడిల్ క్లాస్ అంటే అట్లాంటి కార్లు ఒక స్టాప్ మస్తు వచ్చింది. మనమైతే దుర్గం చెరువు దగ్గరకు వచ్చేసాం. దుర్గం చెరువు ముందు కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు లైట్ వేస్తుండే, ఎందుకంటే మనకి ఫుల్ కరెంట్ ఉంటుండే. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో మీరు చూడొచ్చు కానీ కరెంట్ సేవింగ్ చేస్తున్నాం. మనం కూడా నేర్చుకోవాలి గైస్, మీరు కూడా అది కూడా లైట్ బంద్ చేసి పోవాలందరూ. వేరే ప్రపంచం ఉంది అటు సైడ్. What is this fucking man? What is this Leo? ఫోటో షూట్ మొత్తం. అరే ఇది రోడా లేకపోతే చెరువునే ఉండని రారే. దుర్గం చెరువుని అందరు కబ్జా చేసేసారు.
డిఎల్ఎఫ్ అయితే వచ్చేసినాం అనుకో, మొత్తం బాగా ఉంది. మొత్తం ఏదంటే అది దొరికేస్తుంది. మొత్తం హైదరాబాద్ అందులో అందరూ మన మొక్కలు ఇంకెటు పోతాను, రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ చాలా వద్దు, తిరుగుతుండు ఉట్టిగా. మన సబ్స్క్రైబర్స్ డిఎల్ఎఫ్ ఎట్లుంటుందో మొత్తం ఇక వీడి నుంచి స్టార్ట్ అనుకోరి. డిఎల్ఎఫ్ కానీ వచ్చేద్దామా ఇదంతా డిఎల్ఎఫే మొత్తం. ఒక ఫ్లాట్ చేసేది మన డిఎల్ఎఫ్. సైబర్ సిటీ पियो ऐश कर నైట్ 12:30 అంటే నమ్మరా? ఇది హైదరాబాద్ అంటే నమ్మేసాలి. అంటే హైదరాబాద్ 12:30 ఇక్కడ ఉంటావు. అది కూడా ట్రాఫిక్. దట్ కాల్ డిఎల్ఎఫ్. ఈ గల్లీలో కొట్టాలి. దిస్ ఈజ్ హైదరాబాద్. ట్రైన్ అన్న షవర్మా తినడానికి ట్రైన్ వేసుకొని యూటర్న్ తీసుకో. బండి పెట్టి తిరుగుదామా నాన్న? వద్దు. సో గాయస్ మేమైతే బైక్స్ పార్క్ చేసేసి డిఎల్ఎఫ్లో అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక మొత్తం అనుకో చిన్నగా ఏంది ఈడ స్టార్ట్ అయినాం అనుకో చిన్నగా. ఎందుకు పెద్దగా స్టార్ట్ కావా? పెద్దగా స్మెల్కి అయితే మొత్తం టెంప్టింగ్ ఉంది స్మెల్ మొత్తం. ఇంకోటి ఈరోజు సండే, నిన్నంటే సాటర్డే ఉండే, ఈరోజు సండే కాలు ఇచ్చి పడేసాను నాన్ వెజ్ మొత్తం. ఇక పిస్తా హౌస్, మిలాన్ జ్యూస్ సెంటర్ అంట. స్మెల్కి అయితే టెంప్టింగ్ ఉంది మొత్తం. ట్రాఫిక్ అంటే ట్రాఫిక్, పబ్లిక్ అంటే పబ్లిక్ ఉంది మొత్తం. లవర్స్ అనుకోని మొత్తం చిన్న అట్లా. గాయస్ టైం అయితే చూడండి గాయస్, 12:30 అవుతుంది. 12:30కి ఇంత రష్ మీరు హైదరాబాద్లో చూడాలంటే డిఎల్ఎఫ్లోనే. మంచిగా ఫుడ్ కౌంటర్స్ ఉంటాయి, ఇంకా మన షాపింగ్ చేసుకోడానికి చిన్న చిన్న క్యాప్స్, ఇట్లా గ్లాసెస్, సంథింగ్ ఎక్స్ట్రా యాక్సెసరీస్ అట్లాంటివి దొరుకుతుంటాయి. కుల్ఫీలు, ఐస్ క్రీమ్లు, మొత్తం షవర్మా గివర్మా అన్నీ దొరుకుతాయి. సో వచ్చేసారు గాయస్. అయితే ఒక గల్లీలాగా అయితే వచ్చేసాం. అంటే చాలా స్ట్రీట్స్ ఉంటాయి. సో మిడ్ నైట్ మీరు స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే డిఎల్ఎఫ్కి అయితే బెస్ట్ ఆప్షన్ హైదరాబాద్లో అయితే. సో మనమైతే ఒక చిన్న స్ట్రీట్లోకి అయితే వచ్చేసాం. మొత్తం బొరాన్ ఉంది అనుకోరి గాయస్. చాయ్ బార్ గాయస్. అంటే మీరు బార్కి పోవడం అవసరం లేదు, చాయ్లోనే ఇంతంత వైన్ గీను అవి కల్పించేసారు అంతే కదరా. చాయ్ బాగుంది, చాయ్ తాగేటోళ్ళు కూడా బాగున్నారు గైస్. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? అంతే కదరా. చాయ్ బాగుంది, చాయ్ తాగేటోళ్ళు కూడా బాగున్నారు గైస్. నీకు అన్నీ అవే గాయస్. మేమైతే ఆడ నుంచి ఇడికి, ఈ నుంచి ఆడికి తిరుగుతున్నాం గాయస్. ఈ ధీరజాడ్ అట్లా చూపిస్తున్నాం. మెయిన్ పైసలు లేవు తిందామండి. సో అటు ఇటు తిరుగుతున్నాం. నాకు నడకలవాటే పద. ఇక చూద్దాం, ఒకవేళ ధీరజాడ్ మెల్ల జోబ్లోకి వెళ్ళి పర్సెంట్ వేసేసి ట్రై చేద్దాం. ఏమైనా పైసలు వెళ్తే మేమైతే తినేసాం. ఇక వెళ్ళకపోతే సెకండరీ. ఇక మళ్ళీ ఏదైనా చిన్న అట్లా ఎటు పోదామా నెక్స్ట్? ఎడిపోతావు? టీఎఫా? నువ్వు చెప్పు ఏది తీసుకోమంటావు? నచ్చింది తీసుకున్నా, అదే ఇది తీసుకుంటున్నా అనుకున్నా. గాయస్ మా వాళ్ళు అయితే కిచెన్లో ఉంటారు. ధీరజాడ్ కిచెన్గా ఉంటున్నారు. ఇక వాళ్ళ ఇంకో బ్రదర్, ఐ మీన్ కజిన్ అయితే వీళ్ళతో ఎందుకు వచ్చినా అనుకుంటుండు పాపం. అదే నీ ఇన్నర్ ఫీలింగ్ బిజీరా గాయస్. అట్లుంటుంది ధీరజాడ్ తోటి వస్తే. ఇంటర్ అందులో 80 రూపీస్ ఇస్తాం. 80 ఈ పాటికి అయిపోతాను 80కి చెప్పి. గాయస్ మా ధీరజాడ్ అయితే బార్గెనింగ్ ట్రై చేసింది కానీ కాలే. ఇక అట్లా అని జోబులలో చేసి పెట్టుకుని అనుకుంటుంది. ఈ కిచెన్ అయితే ఇస్తారు. నేనే డాక్టర్ చేంజ్. డాడీ ఎడతాడు తెలుసా? నువ్వు అంత దూరం పోయి కిచెన్ ఉండాలి. మాకు ఇన్ని వెరైటీ ఆఫ్ డిషెస్ ఉంటే ఏం తినాలో అర్థం కాక ఇక గమ్మున మేమైతే బండి తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇక వేరే ప్లేస్కి ఎక్కడికైనా పోయి చూస్తాం. మంచి ప్లేస్ ఏంటన్నా ఇక అన్ని జీటీలు, బిఎండబ్ల్యూలు,
ఇంకేందా ఏం పండినా అది అయ్యాబూజా అయాబూజలు అంట అన్ని జీడి కార్లు కూడా ల్యాంబోర్గిని పార్షి మంచి మంచి కార్లు కనిపిస్తున్నాయి. సో మేమైతే ఇక కార్లలోనే కానీ వచ్చినట్టుంది. కార్లను బండిలని ఇంత పబ్లిక్ ఉంటుందని కూడా అనుకోలేదు గాయస్. మొత్తం పబ్లిక్ అంటే పబ్లిక్ ఉంది. ట్రాఫిక్ జామ్ ఉంది గాయస్. ఇక్కడ వెళ్ళడానికైనా ఒక 15 నిమిషాలు టైం పడుతుంది అంటే అర్థం చేసుకోరు ఎంత ఫేమస్ ఇక్కడ. మనమైతే హైటెక్ సిటీ దగ్గరికి అయితే వచ్చేసాం కలిసి. హైటెక్ సిటీ చార్మినార్ అంటారు దీన్ని. గుడ్ ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ అంటే హైటెక్ సిటీలో కూడా చిన్న చార్మినార్ ఇది. సో ఇది మన హైటెక్ సిటీ. సో ఇదైతే సిగ్నల్. ఇప్పుడు మనం టీ హబ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. అయితే టీ హబ్ దగ్గరికి అయితే వచ్చేసినాం గాయస్. ఇక టీ హబ్ అంటే తెలుసుగా అందరికి హైటెక్ సిటీలో ఫేమస్ ఇది మన సాఫ్ట్వేర్ ఫీల్డ్. గాయస్ మేమైతే ఇగో టీ హబ్ ఈ లొకేషన్లో అయితే 4-5 ఫోటోలు దిగినాం. అంటే మనం షార్ట్ టీ షర్ట్ మీద వచ్చేసాం. వీళ్ళు రెడీగా వచ్చారు కదా, ఇలా 2-3 ఫోటోలు దిగేసి ఇక కొంచెం ఇక మంచి లొకేషన్ మంచిగా ఉంటుందని చెప్పి 2-3 ఫోటోలు దిగేసి ఇక మేమైతే ఇప్పుడు ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం గాయస్. సో ఈరోజుకైతే వ్లాగ్ ఇంతే. ఇక మేము దాంట్లో ఏమన్నా తినేసి వెళ్ళిపోదామా లేకపోతే ఏమో చూస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం. ఇక దారిలో పోయేటప్పుడు చూద్దాం. ఇక బండి స్టార్ట్ చేసి ధీరజ్ భాయ్ కాల్ ఫుల్ ట్యాంక్ అంటున్నా పెట్రోల్ పోన్. సో గైస్ ప్రజెంట్ అయితే మనం సింధీ కాలనీలో క్రిస్పీ దోశ దగ్గర అయితే ఉన్నాం గైస్. సో మనమైతే బోండా ఆర్డర్ చేసుకున్నాం. ఇక వేడి బోండా తెచ్చుకున్నాం. ఇక ధీరజ్ భాయ్ అయితే అటు పోయి ఉంటుండో. అరే ధీరజ్ అయ్యో మొత్తం కాలు ఇచ్చి పడేస్తుండే ధీరజ్. అడిగా టిల్లు కానీ ఇంకా రిషి కానీ అయితే ఇంకా రాలే, అందుకే వాళ్ళు వెయిట్ చేశారు. ఇక మనమైతే దోశ అలిగిచేస్తున్నాం, సారీ బోండా అలిగిచేస్తున్నా మంచిగా. ఇక మా ధీరజ్ భాయ్ కూడా కొరికి మరి తింటుండో. మొత్తం బోండా ఒకటేసారి నోట్లోకి వేస్తుండో. ఇక సరే అని చెప్పేసి ఇక నైట్ పూట ఇక్కడ 2-3 దాకా అయితే అవైలబుల్ ఉంటాయి టిఫిన్స్. సో మేమైతే తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్తాం. సో గాయస్ మనమైతే ఇక బ్లాగ్ అయితే ఇడికే ఎండ్ చేస్తున్నా గాయస్. ఇక మనమైతే ఇంటికి అయితే వచ్చేసాం. ధీరజ్ భాయ్ డ్రాప్ చేసేసిండు. ఇంకా మన కిల్లు ఇంకా రిషి అయితే ఉన్నారు. సో మనమైతే ఇంటికి వచ్చేసాం. ఈ రోజుకైతే ఎంత గాయస్. ఐ హోప్ అందరికీ అయితే వీడియో నచ్చినట్టు ఉంటుంది. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఒకటేసారి. ఇంట్లో ఆల్రెడీ వచ్చేసినా అనుకో. ఇప్పుడు ఇంట్లో మా మమ్మీతో తిట్లున్నాయి అనుకో. రేపు పొద్దుగాల పోతాం. రైట్ బాయ్ రా.